హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న ఈవినింగ్ మేము లూలు మాల్కి వెళ్ళాము. 7 అయిపోయింది వెళ్ళేసరికి. ఇంకా నా షాపింగ్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. స్లిప్పర్స్ తీసుకుందామని వెళ్ళామన్నమాట. అలాగే కొన్ని గ్రోసరీస్ కూడా ఏమైనా ఆఫర్స్ ఉంటాయేమో తీసుకుందామని వెళ్ళాము. మోక్షి గడి ఎక్కువ డ్రెస్సెస్ చూద్దాం అనుకున్నా కానీ ఎంత ఎక్స్పెన్సివ్ అనండి, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి లూలు మాల్లో. మీరు ఎంతమంది విజిట్ చేశారో నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించాయి ప్రైజెస్ కూడా నాకు కామెంట్ చేయండి. ఇది మేము సెకండ్ టైం అనమాట విజిట్ చేయడం. ఇంకా డైరెక్ట్గా రావడమే ఫ్యాషన్ స్టోర్కి అయితే వచ్చేసాము. చూడండి, నేనైతే మొదలు పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ మోక్ష అయితే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. లెగ్స్ ప్యాడ్ రాగానే పడుకున్నాడు అనమాట. నేనైతే ఆ స్లిప్పర్స్ తీసుకున్నాను. మోక్షి గాడికి అయితే సైజ్ సరిపోలేదు. దీంట్లో అయితే నేను బ్లాక్ బీడ్స్ కోసం వెతికాను కానీ అవి లేవంట. ఉన్నాయి కానీ 1-2 ఉన్నాయి. ఓపెన్ చేసి మాత్రం చూపించరంట. ఆ బాక్స్లోవే తీసుకోవాలి అని చెప్పారు. ఏదో రంజాన్ ఆఫర్ జరుగుతుంది అని అంటే ఇంకా మేము కూడా వెళ్ళాము. కానీ అంత ఆఫర్స్ ఏం లేవు. దేంట్లో ఫ్యాషన్ స్టోర్లో అయితే అంత ఆఫర్స్ ఏం లేవన్నమాట. టాయ్స్ అయితేనండి స్టార్టింగ్ ప్రైజే 500 అనమాట. అంటే ఈ టాయ్స్ కాదు, బొమ్మలు పిల్లలు ఆడుకునేవి. సో ఇదిగోండి, ఈ రోబో అలాంటివి స్టార్టింగ్ నుంచి 500 స్టార్ట్ అయిపోయినాయి. వీకెండ్ పిల్లలతో రావడం చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను నెయిల్ పాలిషెస్ తీసుకుందామని కొన్ని కలర్స్ అయితే ట్రై చేశాను. నాకు అంత అనిపించలేదు, ఇంకా అక్కడ పెట్టేసి వచ్చేసాను అనమాట. ఇంకా పైన స్టోర్లో అయితే మేము స్లిప్పర్స్ ఒకటే తీసుకున్నాము. ఇంకా కిందకు వచ్చేసాము గ్రోసరీ సెక్షన్కి. దీంట్లో కూడా అన్నీ చూసాము. డ్రై ఫ్రూట్స్లో ఆఫర్స్ చాలా పెట్టాడు. అండ్ చాక్లెట్, ఐస్ క్రీమ్స్, వీటిల్లో అయితే ఫుడ్ ఐటమ్స్లో అయితే చాలా ఆఫర్స్ పెట్టాడు. మేము చూసాం కానీ తినేవాళ్ళు పిల్లలు ఎవరు లేరని చెప్పి ఇంక పెట్టేశాము. దీంట్లో అన్నీ ఉన్నాయి. అసలు చూడండి, స్పైసెస్ అయితే ఆ సెక్షన్కి వెళ్ళంగానే గుమగుమలాడిపోయాయి. పెట్స్కి విడిగా ఉన్నాయి, అన్నీ విడివిడి సెక్షన్స్ అన్నమాట. చూడండి, ఇదంతా డ్రై ఫ్రూట్స్ రంజాన్ స్పెషల్ ఆఫర్ అనమాట. సో అక్కడ డ్రై ఫ్రూట్స్లో నేను కొన్ని అడిగాను. అదే పైనాపిల్, అవి స్వీట్గా చేసి షుగర్ సిరప్ వేసి ఇస్తారు కదా, అవి టేస్ట్ చూడొచ్చా అని. వాళ్ళైతే లేదు అన్నారు. ఇంకా దాంట్లో ఫిషెస్ ఉంటాయి, అన్నీ లైవ్ ఉంటాయి అన్నమాట. మన ఇష్టం అన్నీ తీసుకోవచ్చు. మా ఇంట్లో ఇది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాము. సేమ్ ఆఫర్ ఉంది దీని మీద కూడా. దీంట్లో మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ అసలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ అన్నీ మిల్క్, కర్డ్, చీజ్, పన్నీర్, ఇవన్నీ. షుగర్ కేన్ జ్యూస్ ఆ బాటిల్ 250 అంట. నేను షాక్ అనమాట, 250 రూపీసా అని. మోక్షిగండి అందరూ ఎత్తుకుంటున్నారు. వాడు ఎంజాయ్లో వాడు ఉన్నాడు అనమాట. బయటికంటే చాలా ఇష్టం వాడికి. ఇంకా లాస్ట్ రోజుకి వచ్చేసాము వెజిటేబుల్స్కి. దీంట్లో అయితే నేనైతే మ్యాంగోస్ చూసాను. నాకు మ్యాంగోస్ అంటే పిచ్చి ఇష్టం. చూడండి, డ్రై ఫ్రూట్స్, డేట్స్ అనమాట, రకరకాల డేట్స్ అనమాట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో టేస్ట్ చూపించరంట. కానీ మనం తీసుకుంటే బల్క్లో అంటే 1/2 kg అలా తీసుకోవాలి. చూడండి, మ్యాంగోస్ పిక్చర్లు. నాలాగే నేనైతే 1 kg తీసుకున్నాను. కేజీ 150 అనమాట. ఎక్కువ పెట్టేసాను అంటారా? మరి తప్పదండి, ఇష్టం అన్నప్పుడు మనం పెట్టాలి కదా. అస్సలు లాట్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. ఎన్ని వెరైటీ కేక్స్! అసలు నేను ఎన్ని వెరైటీ కేక్స్ నేను ఎక్కడా చూడలేదు. అన్ని కేక్స్ ఉన్నాయి. హనీ కేక్ అని చెప్పి ఒకటి ఉంది, అది చాలా ఎక్స్పెన్సివ్. ఒక్క పీస్ వచ్చి 180 రూపీస్ అంట. అమ్మో, ఒక పీస్ 180 నేను ఎక్కడ వినలేదు. కేక్స్, బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్ అన్నీ ఈ లాస్ట్ సెక్షన్లో అనమాట. వాడికి ఏదో కావాలి, లాగేసుకుందాం అని చూస్తున్నాడు. మేము ఒక కర్రీ పఫ్ను, ఒక ఎగ్ పఫ్ తీసుకున్నాము. హనీ కేక్ అన్నాను కదా, అది ఒక ట్రైల్ అయితే ఇచ్చంటే ఇదిగోండి ఇలా టూత్ పిక్ ఇచ్చి ఇస్తున్నారు. చాలా చిన్ని పీస్ ఇస్తున్నారు. బాగుంది టేస్ట్ అయితే. ఇది ఒకటి తీసుకున్నామండి. మా హస్బెండ్ కూడా తీసుకున్నారు హనీ కేక్. చూడండి, మోక్షి గారు తిన్నాడు, చాలా బాగుందంట వాడికి. ఇప్పుడు నేను చూపించేది బ్రెడ్. అది మా హస్బెండ్ మారిషియస్లో ఉన్నప్పుడు దాంట్లో చికెన్ పెట్టి ఇచ్చేవారంట. సో నేను కూడా ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. కమింగ్ ఎపిసోడ్స్లో ఆ రెసిపీ కూడా వస్తుంది. చూడండి, ఇలా వచ్చేసాక స్వీట్ ఏమైనా తీసుకుందాం అనుకున్నాం కానీ
స్వీట్స్ చూస్తేనే టెంప్టింగ్ కదా, ఆగదు. కానీ ఏం తీసుకోలేదు. ఇక్కడండి పికిల్స్ అమ్ముతున్నారు, ప్లస్ మైనేజ్, సాసెస్ అన్ని గ్రామ్స్లో అనమాట. మనకి ఎంత వెయిట్ కావాలంటే అంత వేసి ఇస్తున్నారు, అది బిల్ చేసి ఇస్తున్నారు. మేమైతే మైనేజ్ను గార్లిక్ మైనేజ్ ఒకటి 2 తీసుకున్నాము. ఇంకా ఇది మా షాపింగ్ ఇంకా అయిపోయింది. నేనైతే బిల్ చేస్తున్నాను. మా హస్బెండ్ బిల్లింగ్ దగ్గర ఉంటే నేనైతే చాలాసేపు అయిందని ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. వచ్చేసరికి 10 అయిపోయిందండి. బయటకు వచ్చేసరికి ఇంకా టిఫిన్ ఏం చేస్తానని చెప్పి పూరి తీసుకొని వచ్చేసాము. దాహం ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. కొబ్బరి నీళ్ళు ఎక్కడ కనిపించలేదు. సో ఒక కుల్ఫీ ఒకటి తిని ఇంకా దాహం తీరలేదు, ఒక సోడా తీసుకుందాం అని వెళ్తే ఇదిగోండి చిన్నప్పుడు లిమ్కా బాటిల్స్ కనిపించాయి. ఈ డే మేము ఇలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.